హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మా పాప బర్త్డేకి హెయిర్ బ్యాండ్ ప్రిపేర్ చేశాను. అది నేను ఎలా చేశానో ఈ వీడియో క్లియర్గా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది నేను ఫస్ట్ క్రైలో రిఫరెన్స్ పిక్ చూశాను. అందులో 350 రూపీస్ కాస్ట్ ఉంది. నాకు అది చాలా ఎక్కువ అనిపించి నేనే ప్రిపేర్ చేసుకుందామని చేశాను. దీనికోసం 10 రూపీస్ హెయిర్ బ్యాండ్ నాకైతే 10 రూపీస్ పడింది ఆ హెయిర్ బ్యాండ్. వీడియోలో చూపిస్తున్నంత లెంత్లో మనము రెక్టాంగిల్ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. ఫామ్ షీట్, గ్లిటర్ ఫామ్ షీట్స్ కూడా బుక్ స్టోర్లో దొరుకుతాయండి, లేదా ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఒక షీట్ 10 రూపీస్ కాస్ట్ ఉంటుంది. తర్వాత ఇలా ఫామ్ షీట్ కట్ చేసుకొని దానికి 2 సైడ్స్ ఇలా హోల్స్ పెట్టుకోవాలి. మనం క్లిప్ ఏ సైజ్ తీసుకుంటామో, హెయిర్ బ్యాండ్ అనేది ఏ సైజ్ ఉంటుందో అది వెళ్ళేలాగా మనం ఈ హోల్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా 2 సైడ్స్ హోల్ పెట్టుకున్న తర్వాత వీడియో ఒకసారి క్లియర్గా చూస్తే మీకు అర్థమైపోతుంది హెయిర్ బ్యాండ్ అనేది ఇందులో ఎలా ఫిక్స్ చేసుకోవాలో ఒకసారి చూడండి. అలాగే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత ఇలా మనకి ఎక్కడికి కావాలో అక్కడికి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. నేను సైడ్కి చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను సైడ్ వరకు తీసుకొచ్చి, తర్వాత మనకి గ్లూ ఉంటుంది కదా, B7000 గ్లూ, దాంతో అది కదలకుండా సెక్యూర్ చేసేసుకోవాలి. టూ సైడ్స్ కూడా ఇలా గ్లూతో స్టిక్ చేసేసుకోవాలి. ఫామ్ షీట్స్ గ్లూతో పెట్టేటప్పుడు కొంచెం సేపు పట్టుకొని ఉండండి, అంటే తొందరగా ఇది అంటుకోదు. తర్వాత ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిపైన నేను ఇక్కడ లీఫ్ షేప్లో డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. మీరు ఇలా ఫామ్ షీట్స్కి బ్యాక్ సైడ్ ఇలా మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ లీఫ్ షేప్లో డ్రా చేసుకొని దాన్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. మొత్తం మీకు ఎన్ని కావాలో అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత వీటిని ఈ ఫామ్ షీట్ పైన స్టిక్ చేస్తున్నాను. సేమ్ గ్లూ తీసుకొని ఈ గ్లూతో స్టిక్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా స్టిక్ చేయాలి. ఎందుకంటే ఫామ్ షీట్ పైన గ్లిటర్ ఫామ్ షీట్స్ కదా, ఆ గ్లిటర్ అంతా మన చేతికే ఉంటుంది. తర్వాత తొందరగా కూడా అటాచ్ అవ్వదు. కాసేపు పట్టుకొని అలా డ్రై అయ్యేంత వరకు కాసేపు ఉంచాలి. చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లుక్ అనేది చాలా బాగుంటుంది. సేమ్ ఇలాగే ఇంకో సైడ్ కూడా ఇలాగే పెట్టేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో ఒక ఫ్లవర్ షేప్ కట్ చేసుకుంటున్నాను నేను. సేమ్ కలర్ కాకుండా మనము ఇంకొక డిఫరెంట్ కలర్ని యూస్ చేస్తే లుక్ అనేది బాగుంటుంది. నేను ఇక్కడ పింక్ కలర్ తీసుకొని దాన్ని ఫ్లవర్ షేప్ కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా నీట్గా డ్రా చేసేసుకొని అప్పుడు కట్ చేసుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా సెంటర్లో స్టిక్ చేసేయాలి. ఇంకా చాలా మోడల్స్లో మనము ఈజీగా హెయిర్ బ్యాండ్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్లో మీకు ఇలా మంచిగా అయిపోతాయి. తర్వాత ఇది ఇలా ప్లెయిన్గా వదిలేకుండా నేను పైన కొంచెం స్టోన్స్ పెట్టుకుందామని ఫస్ట్ స్టోన్ చైన్ ఉంటుంది కదా, ఆ స్టోన్ చైన్ని గ్లూతో ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం బార్డర్స్ అన్నీ కూడా స్టోన్ చైన్తో పెట్టుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ జస్ట్ మధ్యలో మాత్రమే స్టోన్ చైన్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మధ్యలో స్టోన్స్ పెట్టడానికి ఒక చుట్టూ బార్డర్ ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ స్టోన్ చైన్ పెట్టుకుంటున్నాను. తర్వాత ఈ సెంటర్లో మనకి ఇలా స్టోన్స్ ఉంటాయి, జర్కన్ స్టోన్స్ ఉంటాయి. వాటిని ఇలా మధ్యలో ఎన్ని పడితే అన్నీ స్టిక్ చేసేసుకోవాలి.
ఇలా స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు క్లిప్ ఏ సైజులో ఉందో ఆ సైజ్ గ్లిటర్ ఫామ్ షీట్ కట్ చేసుకొని ఇలా 2 సైడ్స్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ నాది వీడియో క్లిప్ అనేది మిస్ అయింది కాబట్టి నేను క్లిప్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. క్లిప్ కలర్ కనిపించకుండా మనం ఇలా ఫామ్ షీట్స్తో క్లిప్ని కవర్ చేసేసుకోవాలి. అప్పుడు లుక్ అనేది బాగుంటుంది. లేకపోతే క్లిప్ కలర్కి దానికి మ్యాచ్ అవ్వక అంత బాగోదు. ఫైనల్గా మా పాప పెట్టుకుంటే ఎలా ఉందో కూడా పిక్ యాడ్ చేస్తాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.